అదే యో ఎవరు నువ్వా? యో సార్ నిన్నే, ఎవరు నువ్వా? న్యూ జాయినింగ్ రా. ఓహో అట్టనా? అయితే నువ్వు ఉండాల్సింది ఈడ కాదు, ప్రిన్సిపాల్ ముందు. సిటీ నుంచి వచ్చావు, అక్కడ అందరూ బాగానే చదువుతారు కదా, మరి అక్కడ వదిలేసి ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు? నా ప్రాబ్లం కూడా అదే సార్. అక్కడ అందరూ బాగా చదువుతారు, నాకు అక్కడ ఎవరు తోడలేరు సార్. అది ఇక్కడైతే వీళ్ళు చదవరు, నేను చదవను. కలిసిమెలిసి బతికేస్తాను సార్. నువ్వు వెళ్ళి హాస్టల్లో జాయిన్ అవ్వు. ఓకే సార్. వీడిని కొంచెం అబ్జర్వేషన్లో పెట్టు. ఆల్రెడీ అదే పనిలో ఉన్నాను సార్. బ్రో ఇదే మన హాస్టల్. ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళేనే మన ప్రిన్సిపల్ అంటూ ఉంటాడు. అతను మటుకు ఏడే ఉండిపోయాడు అనుకో. ఏంద్రా మీ రూమ్ లో ఉండేదే? తిన్నాక తప్ప దేనికి పనికిరారో. బ్రో నువ్వు వాడ ఈడ ఉండడానికి ఏం లేదు. నువ్వు ఏడ ఉండాలా? నా రూమ్ లో ఉండాలి. అదా అమ్మాయిల్ని ఆకర్షించడం ఉదయం లేచి స్నానం చేయాలి రోజునా? అవ్వా ఈడు కింద ఉండాలా, నువ్వు పైన ఉండాలా. ఎవడైనా మనల్ని టచ్ చేయాలంటే భయపడాలా. ఆ పిల్లాడెవడో తెలుసుకున్నావప్పా. మన కాలేజీ కొత్తగా వచ్చిండంట. తెలియకటు పక్కకు పోయినా తెలివిగా తప్పించుకున్నాడని ఆటో బోసుగడి చెప్పిండు. సరే పోండి. పంటేం వేయమంటారయ్యా? ఇప్పుడు ఏ వేసినారో మొక్కజొన్నయ్యా. వాళ్ళకి మనం ఎక్కడ తగ్గకూడదు. మొక్కజొన్న వేసేయండి. స్వామి. అంతమందిని పరిగెత్తించినాడంటే హోడి మీద ఓ కన్నెయ్యాల్సిందే. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఐ విల్ స్టడీ సార్. గుడ్ బాయ్. ఏంటి బ్రో ఈ హాస్టల్ ఎంత సైలెంట్ గా ఉంది? ఎవడేం కొట్టుకోడా? రూముల్లో బాత్రూంలో తప్ప మిగతా అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఫిట్ చేసి ఉండలా. అందుకే మేమంతా నెల రోజులకోసారి ఆ షెడ్ లో పడి కొట్టు సచ్చేది. ఇంకో నెల వెయిట్ చేయాలా? మా బాబు నన్ను ఇలా బుక్ చేసినందుకు. బ్రో నీ ఫేవరెట్ హీరో ఎవరైంది? రజనీకాంత్ బ్రో. రోబోట్ 10 times చూసా. ఆడి ఫేవరెట్ హీరో రజనీకాంత్ అని చెప్పట్లే ముట్టాల్. ఇంకేంది డౌట్? ఒరే మచ్చి వాడు తెలుగు చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నాడు మచ్చి. అది అడుగు అడుగు. ఏంద్రా ఈ డౌట్? అడుగు బ్రో. నువ్వు తెలుగు చాలా స్వచ్ఛంగా మాట్లాడుతుండావా? నాకు 4 languages వచ్చు బ్రో. ఇట్రారా. ఓడికి 4 లాంగ్వేజ్లు వచ్చాడ్రా. సంపుతున్నావు. ఏదో తంతుందే. అది కాదు మచ్చి, అది కాదు కానీ ఆను ఎంత అందంగా అన్నావా? మీది ఆంధ్రనా? ఏంట్రా మీ గోళ? నాది ఆంధ్ర కాదు, అయితే ఇక్కడ ఉండకూడదా? నువ్వంటరా సామే. ఇన్నాళ్ళు ఫైటింగ్ లో ఓడిపోతూ వాళ్ళ ముందు తలదించుకు బతికాము. వాళ్ళు ఎదురొస్తే తప్పుకున్నామో, తిడితే పడ్డాము. అంతెందుకు ఈ కాలేజీలో అమ్మాయిలకి కాళ్ళు ఉన్నాయని తెలుసు కానీ ముఖం ఉందని మాకేడ తెలుసు? మళ్ళీ ఇన్నాళ్లకు నీ వల్ల మాకు తలెత్తుకునే అవకాశం వచ్చింది. ఏంగా రేపటి నుంచే మొదలైందిరా. బ్రో ఇప్పుడే వస్తాను. రేయ్ మనం కాలేజీలో కాలర్ ఎగరేసి కలర్స్ ను చూసి చాలా రోజులైంది. తెలుగు తమిళ అని తేడాలే. అది అమ్మాయి అయితే చాలు. నీకు జూనియర్స్ సీనియర్స్. ఓకే బా. ఏ రోజీ నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చుగా? కాలేజ్లో ఇంతమంది ఉంటే నాతోనే ఎందుకు ఫ్రెండ్షిప్? బాగుండవు. నాతో ఎందుకు చేస్తారు చెప్పు? సచ్చినోడా. ప్రిన్సిపల్ లేడుగా? యు ఆర్ సో హాట్ బేబీ. 102 ఫీవర్ ఎదవా. హాట్ గా లేకుండా ఎలా ఉంటా?
సుజీ మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా? రే నువ్వు థర్డ్ ఇయర్ నేను ఫోర్త్ ఇయర్ రా. పోనీ నెక్స్ట్ ఇయర్ చేసుకో, అప్పుడు నేను కూడా 4th ఇయరే కదా. ఏమైందిరా? సుజీ చప్పట్లు కొట్టిందిరా. అయితే పొరపాటున మొహం మధ్యలోకి వెళ్ళిపోయింది. అవును కదా. హాయ్, దిస్ ఈజ్ పర్సంటేజ్ ఎంత? పర్సన్. బ్యాక్లాగ్స్ ఎన్ని? నిన్నే బ్యాక్లాగ్స్ ఎన్ని? 3. నీ నోరు అబద్ధం చెప్పినా నీ చైన్ నిజం చెప్తుంది. ఏ క్లాస్? 3rd year CSE. ఓహో, నా క్లాసే. సిలబస్ ఎక్కడి వరకు అయిందో తెలుసా? ల్యాబ్స్ ఎక్కడి వరకు అయ్యాయో తెలుసా? అసలు ఇప్పుడు ఏ క్లాసో తెలుసా? కనీసం క్లాస్ రూమ్ ఎక్కడ ఉందో తెలుసా? మరేం తెలుసు? అమ్మాయికి హాయ్ చెప్పడమా? క్లాస్కి వెళ్ళు. ఇదేనా? హా, పో. ఏమైంది? గుడ్ మార్నింగ్ సార్. లారీ లైట్లు పడగానే చెంబులు పట్టుకొని లేచినట్టుగా టక్కును బలి లేస్తారా? కూర్చోండి. ఇంజనీరింగ్ చేస్తున్న అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్, లాస్ట్ సెమిస్టర్ టాపర్ కార్తీక, యు ఆర్ బిగ్ హ్యాండ్స్. ఆపండి. ఏంటమ్మా అంత కాన్ఫిడెంట్ గా నుంచున్నావు? నువ్వు 4 సబ్జెక్టులు తప్పావు, 2 జస్ట్ పాస్. ఇంకా బ్యాక్లాగ్ లిస్ట్ లో 16 బ్యాలెన్స్ ఉన్నాయి సబ్జెక్టులు. హౌ డేర్ యూ? మీరే కదా సార్ కార్తీక అన్నారు. నేను పిలిచింది ఎం కార్తీక, నువ్వు ఎల్ కార్తీక. కూర్చో. ఎం కార్తీక, యు హార్ బిగ్ హ్యాండ్స్. 16? కనీసం నావైతే చేతితో చూపించచ్చు, నీ చూపించాలనుకో కాళ్ళు కూడా పైకి ఎత్తేయాలి. జస్ట్ షట్ అప్. ఓకే. అబ్బో, ఇంగ్లీషు ఏదో సార్ మాట్లాడు. ఎంత బిల్డప్ ఇచ్చావే. అరే ఎవడ్రా వాడు నవ్వి నవ్వి పోయేలా ఉన్నాడు? హరి అని కొత్త పిల్లగాడు సార్. ఏ నుంచో బాగోదు. ట్రాన్స్ఫర్ మీద వచ్చావా? లేదు సార్, బస్ మీద వచ్చాను. వరస్ జోకురా, వెరీ వెరీ వరస్ జోకు. క్లాస్ మొత్తం సైలెంట్ గా ఉంటే నీకెందుకు వెకిలితాను? సారీ సార్. బాబు నీ పర్సంటేజ్ ఎంత? 91% సార్. 91? అవును సార్. ఇంటర్నల్ టెస్టా, సెమిస్టర్ టెస్టా? డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్. వాజ్పేయి జోకులకు ఎందుకురా పగలబడి అవుతావు? పుండాకోర్. మళ్ళీ సారీ సార్. అరే బాబు, నీ స్టాండర్డ్స్ మీద నాకు చాలా డౌట్లు ఉన్నాయి. సింపుల్ గా క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పు. సరే సార్. సిఎస్ఈ అంటే ఏమిటి? దానికి ఫుల్ ఫామ్ చెప్పు నాన్న. కంప్యూటర్. ఓ స్కానర్. వచ్చేస్తుంది. ఈ ఫర్ ఎడ్యుకేషనా? ఎడ్యుకేషన్ సార్. పాపం కొత్తగా వచ్చావు, వీళ్ళల్లో ఎక్కడ కలవలేవేమోనని కంగారు పడ్డాను రా. గ్రేట్ సిగ్గురా. పాలు నీళ్ళల్లా కలిసిపోయి సంతోషంగా చచ్చిపోండి వెదవల్లారా. సార్ మాకు పాఠం చెప్పరా? 10 మధ్య 0 పెడితే ఏమవుతుందిరా? పందే. అది 100 కూడా అవుతుంది కదరా. అయ్యో, అది నాకు అట్లేదు సార్. ఇంత స్టాండర్డ్స్ ఉన్న మీకు నేను ఎలా పాఠం చెప్పగలనురా? ఒకప్పుడు కోన్ బనేగా క్రోర్పతికి ప్రశ్నలు వేస్తే టకా టకా టకామని ఆన్సర్ చెప్పేవండిరా. ఇప్పుడు పట్టుకుంటే పట్టు చీర ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేకపోతున్నాను రా. ఆ లెవెల్లో ఉన్న స్టాండర్డ్స్ దిగజార్చారా. క్రికెట్ కే బాల్స్. కార్తిక, హాస్టల్ దాకా వచ్చినట్టున్నాడే. కార్తిక్ ఆగు. ఏంటి? హా? నువ్వు టాపర్ ఏమని చాలా టెన్షన్ పడ్డా. అంటే చదివే వెళ్తే సరిగ్గా మాట్లాడలేం కదా, అది ఇప్పుడైతే ఫ్రీగా మాట్లాడచ్చు కదా. ఏం మాట్లాడతావు? నీకు నాకు చాలా సిమిలారిటీస్ ఉన్నాయి కార్తిక. నీకు గొడవలు అంటే ఇష్టం, నాకు గొడవలు అంటే ఇష్టం. నీకు చదువు రాదు, నాకు చదువు రాదు. అఫ్ కోర్స్ నీకైనా చాలా బెటర్ అనుకో. పోరా. అందుకే నీకన్నా బెటర్ వల్ల చేపట్టుకోమనేది.
అమ్మా ఏరా ఎలా ఉన్నావు? దెబ్బలకి మందులు రాసుకుంటున్నావా? ఈసారి దెబ్బ బాడీకి కాదమ్మా, మనసుకు తగిలింది. ఏమైందిరా? ఇక్కడ ఒక అమ్మాయిని చూశానమ్మా. పైకి నీలా లక్ష్మీదేవిలో ఉన్నా, లోపల నాకు నచ్చే పూలందేవిలా ఉంది. ఆ అందం, అమ్మాయికత్వం, పొగరు, పైత్యం అన్ని కలిపిన కాక్టైల్లో ఉందమ్మా. ఏమండి వీడికి ఎవరో ఒక అమ్మాయి నచ్చిందంట. పోలిక చండాలంగా ఉన్నా వర్ణించడానికి ట్రై చేస్తున్నాడు. వీడి మైండ్కి పర్ఫెక్ట్ డైవర్షన్ దొరికింది. ఫుల్ ఎంకరేజ్ చేసి ఈ వేటగాడిని వాల్మీకిలా మార్చేయాలి. ఆ అమ్మాయికి చెప్పేవా నాన్న? ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాన్న. మంచి లవ్ సినిమాలు చూడు, లవ్ మీద బుక్స్ చదువు, నీ ఫీలింగ్స్ అన్ని పేపర్ మీద పెట్టు. ఆ లెటర్ చదివితే వీడు లేకపోతే నా లైఫ్ ఏమైపోతుందా అని అమ్మాయి కంగారు పడాలి. చితక్ కొట్టేశావు నాన్న. ముందు ఈ వైలెంట్ వర్డ్స్ మానేసి క్యూట్గా బిహేవ్ చేయరా. ఐ లవ్ యూ. హలో, ఐ లవ్ యూ. బాయ్. క్లాస్ లో ఎందుకు నన్నే చూస్తున్నా? నేను నీ వైపు చూడడం ఏంటి? చూడలా. నువ్వు చూడ్డం నేను చూశాను. నువ్వు నన్ను ఎందుకు చూసావు? నువ్వు నన్ను ఎందుకు చూస్తున్నావా అని చూశాను. నేను అంతే, నువ్వు చూస్తున్నావా లేదని చూసాను. ఏ మాట మార్చుకో. మచ్చి అర్జుడు వాడు తెలుగు అని చెప్తే లేదు కదా, తెలుగు సినిమాలు చూస్తున్నాడు. మనం ఇంగ్లీష్ సినిమాలు చూస్తాం, ఇంగ్లీష్లో అయిపోతామైంది. అయ్యి మచ్చి వాడు తెలుగుడేనా, తెలుగు బుక్ చదువుతా ఉన్నాడా? నేను మ్యాథ్స్ చెప్తున్నాను, మ్యాథమెటిషియన్ అయిపోతానా? ఇరనాయాల అతికించు, బుక్ రోజుకి ఇచ్చే. ఏ నేను నైట్ పడేస్తున్నాడా? రే మచ్చి చూడరా, వాడు తెలుగులో రాశాడు. వీడికి తెలుగు అంటే ఎంత కచ్చిరా, రాసి మరి కొట్టేచ్చాడు. వాడు ఖచ్చితంగా తమిళోడరా. Cheers. Cheers. అవునే, సిటీలో అమ్మాయిలు ఇక్కడ దాకే బట్టలు వేసుకుంటారంటే ఇక్కడ అబ్బాయిలు ఇంకా అప్డేట్ అవ్వలేదే. మన ఇక్కడ దాకా వేసుకున్నా చూస్తున్నారు. ఏ కార్తీక, నీకు లెటరే. ఎంత మంది రాస్తారే. కాలేజ్లో నేను ఒక్కదానే అమ్మాయినా? ఏ దీనికి రాయొచ్చుగా, దానికి రాయొచ్చుగా. ఈసారి ఎవడు? హరి అంట. అనుకున్నా వీడి దగ్గర నుంచి లెటర్ వస్తుందని ఎప్పుడో అనుకున్నా. 2 రోజుల్లో లేట్ అయింది. చదువు. హాయ్, నువ్వు చాలా క్యూట్, చాలా స్మార్ట్, చాలా ఇంటెలిజెంట్, చాలా డేరింగ్ అయినా హరిగాడ్ రాసిన లెటర్ చదువుతున్నా. వద్దులేవే, వద్దు, ఈ లెటర్ వద్దు. పాపం ప్రతివారం మీకెందుకు ఈ టార్చర్? లేదు లేదే, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నువ్వు చదువే. నువ్వు చాలా అందగత్తివి, తెలివైన దానివి. నువ్వు చూస్తే 10 మంది పడిపోతారని ఎవరైనంటే అస్సలు నమ్మకు. ఎందుకంటే ఫూల్ ఏప్రిల్ 1నే చెయ్యాలి, కానీ నిన్ను సంవత్సరం మొత్తం చేస్తున్నారు. అసలు నీ ప్లస్ పాయింట్స్ చెప్పు. కలర్. గోడకు కూడా ఉంటుంది. కళ్ళు బాగుంటే కళ్ళజోడెందుకు? అందం. నీదే అందమైతే పాపం ఐశ్వర్యరాయిదేమనాలి. సో ఓపెన్గా చెప్పాలంటే నీ మార్కుల్లానే నువ్వు కూడా అంతంత మాత్రమే. అన్నీ ఉన్నోళ్ళనే ప్రేమిస్తే స్వార్థం అంటారు. అందుకే నేను నిన్ను సెలెక్ట్ చేసుకున్నా. నీ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తూ నీ ప్రేమ పిపాసి కొట్టేశాడు, పిశాచి కొట్టేశాడు, పిసినారి కొట్టేశాడు. వాడి సంగతి చెప్దాం పదండి.